వెల్కమ్ టు స్పెషల్ హెల్త్ స్టోరీ. పిల్లలు అదే పనిగా ఏడుస్తూ ఉంటే పిల్లలకి ఏడిపే వ్యాయామం. పిల్లలు ఎక్కువగా ఏడుస్తారు ఎందుకంటే వాళ్ళ చెప్పాలనుకున్నది చెప్పటానికి అదొక్కటే మార్గం. అయితే ఆ ఏడుపు చూసి తల్లిదండ్రులు నానా హైరాణ పడతారు. ఏడుపుకి వెంటనే కారణం కనుక్కోలేరు. ప్రధానమైన కారణం కడుపు నొప్పి అన్నదే తెలుసు. అయితే ఆకలి, నిద్రభంగం, అజీర్తి, గాయాలు, అనారోగ్యం ఇలా ఎన్నో కారణాల వలన పిల్లలు ఏడవచ్చు. మొదట్లో ఈ ఏడుపులలో తేడాలు తెలియవు, కానీ గమనించే కొద్దీ అన్నీ అర్థమవుతాయి. పిల్లలు ఏడుస్తున్నారని కంగారు పడకుండా కారణాలు గ్రహించి నడుచుకుంటే పిల్లల ఏడుపు నివారించవచ్చు. శిశువులు రోజుకు సగటున 2 నుంచి 3 గంటల పాటు ఏడుస్తారు. అలా అదే పనిగా ఏడవటానికి అనేక కారణాలు ఉంటాయి. ఎలాంటి ప్రమాదం లేని చిన్న సమస్య మొదలుకొని చాలా ప్రమాదకరమైన సమస్య వరకు అన్నిటినీ వారు ఏడుపు ద్వారానే తెలియచేస్తారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. మామూలు కడుపు నొప్పి ప్రధాన కారణమే కావచ్చు, గాని అది మాత్రమే కారణం కాదు. పిల్లల ఏడుపు లక్షణాలను నిశ్చితంగా గమనిస్తూ డాక్టర్కి తెలియజేయటం ద్వారా కారణాన్ని పసిగట్టే వీలుంది. కాబట్టి తల్లిదండ్రుల అప్రమత్తత, అవగాహన చాలా కీలకం. పసిపిల్లలు అదే పనిగా ఏడుస్తున్నారంటే వాళ్ళ పొట్టనొప్పి అందుకు కారణం కావచ్చు. పాలు చాలలేదని మరింత తాగించటం, శిశువు ఇంకా ఎక్కువగా ఏడటం అంతుచిక్కని సమస్యగా తయారవుతుంది. కానీ భయపడటం, మూత్ర విసర్జన తర్వాత డైపర్ తడి కావటం, వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండి వారికి అసౌకర్యంగా ఉండటం, భయపట్టే పెద్ద పెద్ద శబ్దాలకు నిద్రభంగం కలగటం లాంటివి ఏమైనా ఏడుపు కారణాలు కావచ్చు. వాటిని గుర్తించి నడుచుకోవటం ఎలాగో చూద్దాం. 1 నుంచి 6 నెలల వయసులో ఉన్న పిల్లలు అదే పనిగా ఏడుస్తున్నారంటే దానికి కారణం ముఖ్యంగా ఏడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటి సమస్యలు ఉండటం. పిల్లల ఏడుపు గురించి చెప్పినప్పుడు డాక్టర్లు సాధారణంగా నిర్ధారించేది కడుపు నొప్పి అని. ఈ సమస్య సాధారణంగా 6 వారాల నుంచి 3 నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇలాంటి పిల్లల్లో ఏడుపుకు నిర్దిష్టంగా ఇది కారణమని చెప్పలేకపోయినప్పటికీ ఆకలి, గాలి ఎక్కువగా మింగటం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెర పాళ్ళు ఎక్కువగా ఉండటం కొన్ని కారణాలని చెప్పవచ్చు. జీర్ణ వ్యవస్థ పూర్తిగా ఎదగకపోవటం, జీర్ణకోశంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యత లోపించటం, ఆహారపు ఎలర్జీ, అతిగా పాలివ్వటం లేదా తక్కువగా పాలివ్వటం వంటి రకరకాల కారణాల వలన ఇలా జరగటానికి ఆస్కారం ఉంది. ఇది సాధారణంగా 2 వారాల వయసు నుంచే మొదలు కావచ్చు. రోజుకి 3 గంటలు, వారంలో 3 రోజులకు పైగా 3 వారాల పాటు ఏడుస్తూ ఉంటే అది పొట్టనొప్పి సమస్యగా గుర్తించాలి. నిజానికి ఇది దానంతట అదే 3-4 నెలల తర్వాత మాయం కావచ్చు. ఇటువంటి పిల్లలను సరిగ్గా ఎత్తుకోవటం, కొద్దిసేపు వాళ్ళను బోర్లా పడుకోబెట్టడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. ఎక్కువసేపు ఏడటం వలన పొట్టలో గ్యాస్ చేరే అవకాశం ఉంది. తేన్పు వచ్చేలా చేయటంతో ఏడుపు మానవచ్చు. అయితే కడుపు నొప్పి ఒకటే ఏడుపుకు కారణం కాకపోవచ్చు. కనుక కారణం ఏమిటో తెలుసుకొని తగిన విధంగా స్పందించటం అన్నది చాలా ముఖ్యం. పసిపిల్లలు మాటలతో చెప్పలేరు కనుక ఏడుపు ద్వారా సమస్య చెబుతారు. ఆ సమస్య ఏంటో తెలుసుకుంటే పిల్లల ఏడుపు ఆపటం సులువవుతుంది. అంతే, ఎప్పుడైనా పిల్లలు లయబద్ధకంగా మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ బొటన వేలు నోట్లో పెట్టుకుంటే ఆకలితో ఏడుస్తున్నారని అర్థం. దీనిని వెంటనే గుర్తించి వారి ఆకలి తీర్చాలి. లేకపోతే ఏడుస్తూ గాలిని మింగితే పిల్లలు ఇంకా ఇబ్బందికి గురవుతారు. గట్టిగా భయపడినట్టు పిల్లలు ఏడుస్తున్నారంటే వాళ్ళకి గాయం అయ్యిందని లేదో ఎక్కడో ఇరుక్కుపోయారని అర్థం. అలాంటి ఏడుపు వినిపిస్తే వెంటనే వెళ్ళి ఎక్కడ విరుక్కున్నారో చూడాలి. ఒకవేళ దెబ్బ తగిలితే ప్రథమ చికిత్స చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. చిన్న గాయం అయితే పిల్లలు ఓదార్చడం తల్లికి ఎలాగో తెలుసు. నాకు నిద్రొస్తుందని చెప్పడానికి పిల్లలు చిన్నగా ఏడుస్తూ దొల్లుతూ ఉంటారు. ఎవరు ఎత్తుకున్నా వదిలించుకోవటానికి ప్రయత్నిస్తుంటే బాగా నిద్ర వస్తుందని అర్థం. పిల్లలకు అనారోగ్యంగా ఉంటే వారి ఏడుపు గురుగురుమని ఉంటుంది. అనారోగ్యంతో ఏడ్చే ఏడుపుకి, గాయం ఏడుపుకి తేడా కనుక్కోవటం చాలా కష్టం. ఎక్కువసేపు పిల్లలను గమనిస్తే అది కనుక్కోవచ్చు. ఆ 2 ఏడుపులకి ఒక పెద్ద తేడా ఏమిటంటే అనారోగ్యంతో ఏడ్చేటప్పుడు పిల్లల ముఖం కొంచెం ఎర్రగా మారుతుంది. శరీరం వేడిగా ఉన్నా అనారోగ్యం అని అనుమానించవచ్చు. పిల్లలు అలసిపోయింటే నవ్వించినా నవ్వరు. చేతులు ముఖం మీద పెట్టుకోవటం, కళ్ళు రుద్దుకోవటం వంటివి చేస్తుంటారు. నిద్ర వస్తుంటే కూడా కళ్ళు రుద్దుకుంటారు. పసిపిల్లల్లో పొట్టనొప్పి రావటం ఒక అంతుచిక్కని విషయం. జీర్ణ వ్యవస్థ పూర్తిగా ఎదగకపోవటం, జీర్ణకోశంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యత లోపించటం,
ఆహారపు ఎలర్జీ, అతిగా పాలివ్వటం లేదా తక్కువగా పాలివ్వటం వంటి రకరకాల కారణాల వలన ఇలా జరగటానికి ఆస్కారం ఉంది. ఇది సాధారణంగా 2 వారాల వయసు నుంచి మొదలు కావచ్చు. రోజుకు 3 గంటలు, వారంలో 3 రోజులకు పైగా 3 వారాల పాటు ఏడుస్తూ ఉంటే అది పొట్టనొప్పి సమస్యగా గుర్తించాలి. నిజానికి ఇది దానంతట అదే 3-4 నెలల తర్వాత మాయం కావచ్చు. పిల్లల పొట్టనొప్పి వచ్చినప్పుడు కొలిక్ డ్రాప్స్ తో చికిత్స చేస్తే వాళ్లకు ఉపశమనం ఉంటుంది. గ్యాస్ వదిలిన తర్వాత, మల విసర్జన జరిగిన తర్వాత కూడా కాసేపు ఏడుపు ఆపవచ్చు. పాపాయికి పాలు తాగించే సమయంలో పడుకోబెట్టి పాలు తాగించకూడదు. వారిని సాధ్యమైనంత వరకు నిటారుగా ఉండే భంగిమలో ఉంచి పాలు తాగించడం మంచిది. ఏడవడానికి కారణం పొట్టనొప్పేనా లేక మరేదైనా ఆరోగ్యమా అనే విషయం సొంతగా నిర్ణయించలేరు కాబట్టి డాక్టర్ను సంప్రదించడం మంచిది. మితిమీరిన చిట్కా వైద్యాలు ప్రయత్నిస్తూ పోవటం కూడా మంచిది కాదు.